హాయ్ ఎవ్రీవన్. ఫిజికల్ సైన్సెస్ 500 MCQ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో 401 నుంచి 450 వరకు బిట్స్ని అందిస్తామండి. ఆల్రెడీ 400 బిట్స్ని వేరు వీడియోస్లో చేసున్నాం. అవి చూడని వాళ్ళు అవి కూడా చూడండి. అలాగే కొంచెం లేట్ అయింది, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అవి హడావిడిలో ఉండడం వల్ల కొంచెం లేట్ అయిందండి. ఇంకొక 50 బిట్స్ రేపుతో మీకు 500 బిట్స్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో 401 బిట్ డ్యామేజ్ అని పడింది. డ్యామేజ్ అయిన ఫ్లోరసెంట్ ట్యూబులను సురక్షితంగా పారవేయాలి. ఎందుకంటే సో మనకి ఇంట్లో వాడే ట్యూబ్లైట్స్ ఉంటాయి కదండి, ఫ్లోరసెంట్ ట్యూబ్స్, ఇవి పాడైన తర్వాత వాటిని సురక్షితంగా పారవేయాలి ఎందుకు అని అడిగాడు. ఆప్షన్స్ ఏంటంటే ఇవి పదునైన వస్తువులు కాబట్టి ప్రమాదకరమైనవి, వీటి వల్ల అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు, వీటిలో పాదరస ఆవిర్లు ఉంటాయి, అవి విషపూరితమైనవి, ఇవి విద్యుత్ షాకు కారణం కావచ్చు. సో ఫ్లోరసెంట్ బల్బుల లోపల పాదరస ఆవిర్లు ఉంటాయండి, అవి విషపూరితమైనవి కాబట్టి ఈ పాడైన ట్యూబ్లైట్స్ వీటిని దూరంగా పారవేయాలి. అది దాని యొక్క ఆన్సర్. సో వీటిలో పాదరస ఆవిర్లు ఉంటాయి, ఇవి విషపూరితమైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తులకు హామీ ఇవ్వడానికి వాటిలో వాడే ISI మార్కుని ఎవరు కేటాయిస్తారు? సో ISI మార్కుని కేటాయించే సంస్థ ఏంటి అని అడిగాడండి. ఆన్సర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ మనకు ISI మార్కుని కేటాయిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుము మొక్క చుట్టూ చుట్టబడిన ఇన్సులేటెడ్ వైర్ యొక్క విద్యుత్ ప్రవాహాన్ని మోసే కాయిల్ని ఏమంటారు? ఇనప మొక్క చుట్టూ చుట్టబడిన ఇన్సులేటెడ్ వైర్ యొక్క విద్యుత్ ప్రవాహాన్ని మోసే కాయిల్ని ఏమంటారు? సో ఇప్పుడు ఇది ఒక ఇనుము ఉందనుకోండి, ఒక మేక్ లాంటిది, దీని చుట్టూ మనం వైర్ చుట్టూ ఇప్పుడు అందులోంచి కరెంట్ పంపిస్తే ఇప్పుడు ఈ కాయిల్ ఎలా మారుతుంది అని అడిగితే ఆన్సర్ ఏమవుతుందండి అంటే అది విద్యుత్ అయస్కాంతం అవుతుందండి. సో దాని ఆన్సర్ విద్యుత్ అయస్కాంతం. ఇనప మొక్క చుట్టూ చుట్టబడిన ఇన్సులేటెడ్ వైర్ యొక్క విద్యుత్ ప్రవాహాన్ని మోసే ఈ కాయిల్ మొత్తాన్ని ఏమంటారు అంటే విద్యుత్ అయస్కాంతం అంటారు. విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావం అంటే హీటింగ్ ఎఫెక్ట్ అండి. తాపన ప్రభావాలపై పనిచేసే పరికరాల్లో ఉండే తీగ చుట్టూని ఏమంటారు? సో ఈ హీటింగ్ మెషిన్స్ ఉంటాయి కదండి, ఈ ఇస్త్రీ పెట్టెలు, వాటిల్లో ఈ లోపల తీగ చుట్స్ ఉంటాయి, కాపర్ వైర్లలో చుట్టబడి ఉంటాయి, వాటిని ఏమంటారు అంటే ఆన్సర్ ఫిలమెంట్ కాదండి, అది ఎలిమెంట్ అంటారండి. చాలామంది ఫిలమెంట్ అని పెట్టేస్తారు, ఆన్సర్ చూసుకోండి, అది ఎలిమెంట్ అంటారండి. లోపల ఉండే వాటిని ఎలిమెంట్ అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ సెల్ లేదా ఘటాల కలయికని ఏమంటారు అంటే ఇది ఈజీ క్వశ్చన్ అండి, బ్యాటరీ అంటారు. అంటే ఫస్ట్ మనం ఎలక్ట్రిసిటీ కదండి, ఇది 7th క్లాస్ నుంచి పైకి వెళ్తూ ఉంటాం కాబట్టి ముందు అన్నీ కొంచెం ఈజీగా అనిపిస్తాయి. 406 కీ గురించి తప్పు ఏంటి? ఇక్కడ కీ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, అందులో తప్పు ఎక్కడుందో కనిపెట్టండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. కీ ఆన్ స్థితిలో ఉంటే సర్క్యూట్ క్లోజ్ చేయబడుతుంది. సో కీ మనం ఆన్ చేసామంటే సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది, రైట్ అండి అది. కీ ఆఫ్ స్థితిలో ఉంటే సర్క్యూట్ ఓపెన్ చేయబడుతుంది, ఇది కూడా రైటే. కీ ఎల్లప్పుడూ సర్క్యూట్లో బ్యాటరీ తర్వాత ఉంచాలి, సో ఇది తప్పండి. కీని మనం సర్క్యూట్లో ఎక్కడైనా ఉంచవచ్చు, బ్యాటరీ తర్వాత బ్యాటరీ ముందా అనేది ఏమీ పాయింట్ లేదు మనకి. కీని ఎక్కడైనా చూడండి, కీని సర్క్యూట్లో ఎక్కడైనా ఉంచవచ్చు, ఇది రైట్ అండి, సి తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యుత్ ప్రవాహం వలన ఉష్ణం ఉత్పత్తి కావడాన్ని విద్యుత్ యొక్క అయస్కాంత ప్రభావం అంటారు. సో ఇది తప్పండి. విద్యుత్ ఉత్పత్తి అవడానికి అయస్కాంతానికి ఎటువంటి సంబంధము లేదు. ఉష్ణం ఉత్పత్తి అవడానికి అయస్కాంత ప్రభావానికి ఎటువంటి సంబంధము లేదు, దాన్ని తాపన ప్రభావం అంటారు. ఇక్కడేమో అయస్కాంతం, ఇది అయస్కాంత ప్రభావం వేరు, కాబట్టి పి తప్పండి. క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారి చూసుకోండి, ఉష్ణం ఉత్పత్తి అవడానికి అయస్కాంత ప్రభావానికి ఎటువంటి సంబంధం లేదు. విద్యుత్ యొక్క అయస్కాంత ప్రభావంపై విద్యుత్ అయస్కాంతం పనిచేస్తుంది, ఇది రైట్ అండి. కరెంట్ యొక్క అయస్కాంత ప్రభావం పైన విద్యుత్ అయస్కాంతాలన్నీ పనిచేస్తాయి. అంటే కరెంటు పంపిస్తున్నప్పుడు ఆ వైర్ చుట్టూ అయస్కాంతత్వం జనరేట్ అవుతుంది, దానివల్ల విద్యుత్ అయస్కాంతాలన్నీ పనిచేస్తాయి. సో పి తప్పండి, క్యూ రైట్ అండి. సో ఆన్సర్ సి. నెక్స్ట్ 408వ క్వశ్చన్, హీటింగ్ ఎలిమెంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఉష్ణ పరిమాణం కింది వాటిలో దేనిపై ఆధారపడుతుంది? సో ఇక్కడ చూసుకోండి, ఎంత ఉష్ణ ఉత్పత్తి అవుతుంది, పరిమాణం అంటే ఎంత ఎక్కువ వేడి అనేది పుడుతుంది అనేది, ఇందులో దేని మీద ఆధారపడి ఉండదు. సో అది కూడా చూసుకోండి, నేను ఇందాక ఉంటుంది అని చదివాను, యాక్చువల్గా ఉండదు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పదార్థం మీద ఆధారపడుతుంది, పీడనం మీద ఆధారపడదండి, పొడవు మీద మందం మీద ఆధారపడుతుంది, కాబట్టి దాని ఆన్సర్ పీడనం. 409 కింది వాటిలో ఏది విద్యుత్ సమర్థవంతమైన మూలం? అంటే
విద్యుత్తును తక్కువగా వాడుకుంటూ పనిచేసేది ఏంటి? ఎల్ఈడి, సిఎఫ్ఎల్, ఇంకాండిసెంట్ బల్బ్, ఫ్లోరసెంట్ బల్బ్స్. ఇందులో ఏది విద్యుత్ సమర్థవంతమైన మూలం అంటే ఆన్సర్ ఎల్ఈడి అండి. అన్నిటికంటే ఇక్కడ ఇచ్చిన సిఎఫ్ఎల్లో ఇవన్నీ కూడా ఫ్లోరసెంట్, సిఎఫ్ఎల్లో ఇవి కూడా విద్యుత్ సమర్థవంతమైనవి, కానీ వీటిలో కల్లా అత్యంత విద్యుత్ సమర్థమైనది ఏదండి? ఎల్ఈడి అండి. ఎల్ఈడి అతి తక్కువ కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. మీకు 7th క్లాస్లో ఒక టేబుల్ ఉంది, దానికి సంబంధించి సెపరేట్ ఒక బాక్స్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఏవి ఎఫిషియెంట్గా పనిచేస్తాయి తక్కువ కరెంటుని తీసుకుంటూ అని చెప్పి అక్కడ ఎల్ఈడి గురించి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి, తెలియకపోతే ఆ బిట్టు తెలియని వాళ్ళు. వలయాలలో తీగలు ఒకదానితో ఒకటి నేరుగా తాకుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఒక వైర్ మరొక వైర్ని నేరుగా తాకడం అంటే అర్థం ఏంటనండి, ఈ పైన కోటింగ్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కోటింగ్ ఏం లేకుండా ఈ వైరు టచ్ అవ్వడం. అంటే ఒకదానికొకటి లోపల కాపర్ వైర్స్ టచ్ అయిపోతే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. వలయంలో విద్యుత్ పొటెన్షియల్ తగ్గుతుంది, వలయంలో ప్రవహించే విద్యుత్ పరిమాణం తగ్గిపోతుంది, వలయంలో ప్రవహించే విద్యుత్ పరిమాణం పెరుగుతుంది, వలయం యొక్క నిరోధం పెరుగుతుంది. సో ఆన్సర్ విద్యుత్ ప్రవాహం పెరిగిపోతుందండి. దానివల్ల షార్ట్ సర్క్యూట్లు, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వలయంలో ప్రవహించే విద్యుత్ పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ఫ్యూజ్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? సో ఇది ఎక్కువసార్లు అడుగుతున్న క్వశ్చనే. ఫ్యూజ్కి ఉండాల్సిన లక్షణం త్వరగా కరిగిపోవాలండి, అలాగే కరెంటుని ఈజీగా పంపించుకోవాలి. అంటే అల్ప నిరోధం ఉండాలి, అల్ప ద్రవీభవన స్థానం మనకి ఫ్యూజ్కి అనేది ఉండాలండి. నెక్స్ట్, 2 నిరోధక తీగలు ఒకే పదార్థంతో, ఒకే పొడవుతో మరియు ఒకే వ్యాసంతో ఉన్నాయి. సో చూసుకోండి, ఒకే పొడవు ఒకే వ్యాసంతో ఉన్నాయి. వీటిని మొదటి ఒక సాధారణ విద్యుత్ వలయంలో V వోల్టేజ్ గల మూలానికి శ్రేణిలో కలపబడింది. సో 2 నిరోధాలను ఇక్కడ శ్రేణిలో కలిపమని చెప్తున్నాడండి. ఇప్పుడు అదే తీగలను సమాంతరంగా అదే వలయంలో అదే సమయం పాటు కలపబడి వోల్టేజ్ని 2 voltsగా మార్చిన 2 సందర్భాల్లో ఉత్పత్తి అయ్యే వేడి నిష్పత్తి ఎంత? సో క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 2 నిరోధాలు ఉన్నాయండి, 2 సందర్భాలు. ఒకటి శ్రేణిలో కలిపాం, శ్రేణిలో కలిపి దీనికి V పొటెన్షియల్ భేదం ఉన్న సోర్స్ని కలిపాం. అప్పుడు ఇక్కడ ఎంత వేడి ఉత్పత్తి అవుతుంది అని అడిగాడు. నెక్స్ట్ అవే నిరోధాలను సమాంతరంగా కలిపాం ఈ పట్టు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఇప్పుడు ఎంత పెడతామంటే 2 volts పెడతాం. ఇక్కడ ఎంత ఉష్ణం ఉత్పత్తి అవుతుంది, రెండింటికి నిష్పత్తి ఎంత? అక్కడ ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఉష్ణానికి సూత్రం ఏంటి? ఇలా కరెంట్ పంపిస్తున్నప్పుడు ఉష్ణం అంటే నథింగ్ బట్ వర్క్ అండి. సో వర్క్ అనేది ఇక్కడ డిఫరెంట్ రూపంలోకి మారుతుంది. ఓకే, ఇక్కడ చేసే పని మనకి ఉష్ణశక్తి రూపంలో రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి వర్క్కి ఫార్ములా తెలిసి ఉండాలి. దేనికి ఇక్కడ మారేవి ఏంటి అంటే, ఒక చోట ఏమో శ్రేణిలో కలుపుతున్నాడు అంటే రెసిస్టెన్స్, ఒకసారి సమాంతరంగా కలుపుతున్నాడు అంటే రెసిస్టెన్స్ మారుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకసారి V పెడుతున్నాడు, ఒకసారి 2V పెడుతున్నాడు అంటే V మారుతుంది. సో Wకి, Rకి, Vకి మధ్య ఉన్న రిలేషన్ మనకి ఇప్పుడు తెలిస్తేనే మనం ఈ లెక్క చేయగలుగుతాం. సో మీకు ఫార్ములా డైరెక్ట్గా చెప్పేలా లేకపోతే ఇక్కడ డెరైవ్ చేయమంటారు అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. సరే, డెరైవ్ చేస్తానండి, టైం ఎక్కువ పట్టినా పర్లేదు. మనకి పవర్కి ఫార్ములా ఉంది, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం అనే ఫార్ములా ఉంది. సో మనకి ఏం కావాలి? వర్క్ కదా కావాలి. ఎందుకని వర్కే మనకి ఇక్కడ హీట్గా మారుద్దని చెప్పాను. సో ఇటు T అటు వెళ్ళిపోతుంది. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు PT అవుతుంది. పవర్కి I ఇంటూ V అనే ఫార్ములా ఉందండి. పవర్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ పొటెన్షియల్ భేదం అనే ఫార్ములా ఉంది. కాబట్టి ఇప్పుడు W ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ V ఇంటూ T అయ్యింది. I ఇంటూ V ఇంటూ T. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న Iని వీల్లోకి Rలోకి మార్చేద్దాం. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి ఓమ్స్లా ఉంది కదండి, ఓమ్స్లా ఏం చెప్తుంది? V ఈక్వల్ టు IR అని చెప్తుంది. కాబట్టి I ఈక్వల్ టు V బై R అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు పైన రాస్తున్నాను. సో W ఈజ్ ఈక్వల్ టు V బై R ఇంటూ V ఇంటూ T. సో W ఈక్వల్ టు V స్క్వేర్ T బై R అయిందండి. మనకు వచ్చిన ఫార్ములా ఏంటి? W ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ V స్క్వేర్ T బై R వచ్చింది. V స్క్వేర్ T బై R. సో టైం అనేది ఇక్కడ ఒకే సమయం పాటు కలపబడ్డాయని చెప్పాడు కాబట్టి ప్రస్తుతానికి అయితే టైం మీద డిపెండ్ అవ్వట్లా. సో W ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R అనే దాన్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు
ఫస్ట్ కండిషన్లో ఎంత, సెకండ్ కండిషన్లో ఎంత, రెండింటికి నిష్పత్తి ఎంత అనేది కడదాం. ఫార్ములా ఏంటి, W=V²/R. ఫస్ట్ కండిషన్ కడుతున్నానండి. W1లో V ఎంత అంటే VA, ఎందుకని V అనే చెప్పాడు కాబట్టి V² కిందే ఉంటుంది. రెసిస్టెన్స్ సిరీస్లో సిరీస్లో కలపడం వల్ల రెసిస్టెన్స్ ఏమవుద్ది, 2R అవుతుంది. సో W1 వచ్చిందండి మనకి V²/2R. గుర్తుపెట్టుకోండి, W1 = V²/2R వచ్చింది. ఇప్పుడు W2 కడదాం మనం. సో W2 = సో ఇక్కడ ఏమన్నాడు, వోల్టేజ్ని డబల్ చేశాడు. వోల్టేజ్ని డబల్ చేసినప్పుడు ఏమవుద్ది, మనకి ఫార్ములా ఏంటి అంటే V²/R కాబట్టి ఈ V డబల్ అయిందంటే 2V² అవుతుంది బై. ఇప్పుడు రెసిస్టెన్స్ సిరీస్ కాదు, ప్యారలల్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, R1R2/R1 + R2. ఇది ప్యారలల్ కాంబినేషన్లో. కానీ ఇక్కడ రెండు సమానం కాబట్టి R × R²/R+1 R+R 2R అవుతుంది. సో ఈ రెండు గుణిస్తాం, అది R² అవుతుంది బై ఆ రెండింటిని కలుపుతాం, 2R అవుతుంది. సో ఇప్పుడు W2 ఏమొచ్చింది, W2 = 4V²/ER కట్ R/2. ఈ 2 పైకి వెళ్తుంది, 8V²/R అయిందండి. సో ఇప్పుడు మన W2 ఏమొచ్చిందంటే 8V²/R. W1 ఇందాక ఏమొచ్చింది, W1 ఏమో V²/2R వచ్చింది. W1 గుర్తుపెట్టుకోమన్నాను కదా, V²/2R. ఈ రెండింటికి రేషియో కట్టండి అన్నాడు. ఈ V² క్యాన్సిల్ అవుతుంది, ఈ R క్యాన్సిల్ అవుతుంది. పైన 1/2 ఉంది, కింద ఏమో 8 మిగిలింది. 8 కింద 1 ఉన్నట్టు, ఇది పైకి వెళ్తే 1/2 × 1/8. కాబట్టి ఆన్సర్ ఇది 1/16 అవుతుందండి. 1:16 అది దాని యొక్క ఆన్సర్. చాలా పెద్ద క్వశ్చన్ ఇది, ఒకటి అర్థం కావద్దు, ఇంకొకసారి చూడండి. సో ఆన్సర్ 1:16 అండి. సో అంటే కొంచెం డెప్త్ ఎక్కువగా ఉండే క్వశ్చన్స్ అడగండి, కొంచెం కష్టంగా ఉండే క్వశ్చన్స్ అడగండి అని చెప్పి కామెంట్ పెట్టారు. అందువల్ల కొంచెం డెప్త్ ఎక్కువగా ఉండే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాన్సెప్ట్ అదండి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాను అనుకోకండి. ఇక్కడ మనకి హీట్కి ఫార్ములా ఏంటంటే V²/R అండి. అంటే V²R మీద డిపెండ్ అవుతున్నట్టు క్వశ్చన్ ఉంది కాబట్టి, యాక్చువల్గా T కూడా ఉంది ఇక్కడ, T మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి V²/R. డైరెక్ట్గా ఈ ఫార్ములా చెప్పేయచ్చు నేను, కాకపోతే ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పడం కోసం మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. సో రెండు కండిషన్స్లో వాడి వాటికి రేషియో కట్టండి, మీకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సమ్స్ ఎక్కువ ఇచ్చానండి. ఒక ఎలక్ట్రిక్ హీటరు 50 ohms నిరోధాన్ని కలిగి ఉంది. సో రెసిస్టెన్స్ ఇచ్చాడండి, ఎంత, 50. కరెంట్ కూడా ఇచ్చాడండి, I ఎంత అంటే 10 amperes. పవర్ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ పవర్ అడిగాడు. ఐకి ఆర్కి పవర్కి మధ్య రిలేషన్ తెలియాలి. P = I²R అండి. ఎలా వచ్చింది నేను డెరివేషన్ చెప్పట్లేదు. P = I²R అనేది ఫార్ములా ఉంది. ఎలా వచ్చిందో కూడా చెప్పేస్తానులేండి. పవర్ I × V అని చెప్పాను ఇందాక నేను. V = IR అని తెలుసు మీకు. సో I × IR I²R. ఓకే, అర్థమైంది కదా. సో P = I²R ఫార్ములా ఉపయోగిస్తే I² అంటే ఎంత అండి, 10² అంటే 100, 100 × 50 5000 అండి. సో అది ఆన్సర్. I² అండి, I² అంటే 100 అవుతుంది, ఎందుకంటే 10 కదా. దాన్ని × 50, 100 × 50 చేయండి, ఎంత వస్తుంది, 5000 వస్తుంది. సో అలా మన ఆన్సర్ B అండి. దాని ఆన్సర్ 5000 వాట్స్ అవుతుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, P = I²R. నెక్స్ట్ క్వశ్చన్. రవి ప్రతిరోజు 100 వాట్ల సామర్థ్యం గల ఇస్త్రీ పెట్టెను 12 గంటల పాటు వాడిన అతడు రోజుకి ఉపయోగిస్తున్న విద్యుత్ శక్తి ఎంత kWh తెలపండి. సో అది క్వశ్చన్ అండి. సో ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయండి, డైలీ ఇంట్లో వాడాలి. సో ఆన్సర్ ఏంటంటే పవర్ ఇంటూ ఎంత టైం వాడితే అంత టైం అండి. పవర్ ఇంటూ టైం. పవర్ ఎంత ఇచ్చాడు, 100 watts. రోజుకి ఎంత టైం వాడుతున్నాడు, 12 hours. సో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 1200 Wh వస్తుందండి. కానీ kWh చెప్పమన్నాడు కాబట్టి దీన్ని మనం 1000తో భాగిస్తాం. ఈ 2 సున్నాలు పోతే ఆన్సర్ 1.2 kWh. ఇది ఒక రోజుకి అని అడిగాడు కాబట్టి, అదే నెలకి అని అడిగితే దాన్ని × 30 చేయాలండి. గుర్తుపెట్టుకోండి, నెలకి అని అడిగితే × 30 చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రెండు నిరోధాలు, ఒకటి 5 ohms ఇంకొకటి 10 ohms శ్రేణి సంధానంలో కలిపాం. సో ఒకటి 5 ఒకటి 10.
ఇది 5, ఇది 10, రెండింటిని మనం శ్రేణిలో ఒక 75 వాట్స్ బ్యాటరీకి కలిపామండి. అయితే 5 ఓమ్స్ నిరోధం గల ఈ బ్యాటరీ దగ్గరికి ఈ నిరోధం దగ్గరికి ఎంత పొటెన్షియల్ భేదం చేరుతుంది అని అడిగాడండి. సో క్వశ్చన్ అది. సో అది తెలియాలంటే ముందు అసలు ఎంత కరెంట్ ఈ సర్క్యూట్లోంచి వెళ్తుంది అనేది మనకి తెలియాలి. అప్పుడే మనం దీని దగ్గరికి ఎంత పొటెన్షియల్ భేదం వెళ్తుంది, దీని దగ్గరికి ఎంత పొటెన్షియల్ భేదం వెళ్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఇది శ్రేణి సంధానం కాబట్టి ఇక్కడికి ఎంత కరెంట్ వెళ్తుంది, ఇక్కడికి కూడా అంతే కరెంట్ వెళ్తుంది. ఓకే, మనకున్న సూత్రం ఏంటి? V = IR ప్రకారం I సేమ్ ఉన్నప్పుడు ఈ V R మీద డిపెండ్, అంటే ఇక్కడ ఇది ఏ రేషియోలో ఉన్నాయో ఇక్కడ ఆ రేషియోలో పంచుకుంటాయి. సో సరే, మీకు అదంతా కన్ఫ్యూజన్ ఎందుకు కానండి, ముందు కరెంట్ ఎంత అనేది కట్టేస్తాను. సో ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ ఇది 5, ఇది 10 కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ 15 ఓమ్స్ అండి, శ్రేణి సంధానం కాబట్టి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమో 75 అండి. సో ఫార్ములా ఏంటి? V = IR, I = V/R. V అంతా 75 డివైడెడ్ బై 15. సో 75ని మనం 15తో డివైడ్ చేస్తే మనకు కరెంట్ ఎంత అని తెలుస్తుంది. కరెంటు మనకి 5 యాంపియర్స్ వచ్చిందండి. సో సర్క్యూట్లోంచి కరెంట్ ఎంత వెళ్తుంది? 5 యాంపియర్స్ వెళ్తుంది. సో దీని దగ్గరికి 5 యాంపియర్స్ వెళ్తుంది, దీని దగ్గరికి 5 యాంపియర్స్ వెళ్తుంది, దీని దగ్గరికి 5 యాంపియర్సే వెళ్తుంది. దీని దగ్గర ఉన్నదేమో 5 ఓమ్స్, ఇక్కడ ఉన్నదేమో 10 ఓమ్స్. ఓకే, సో ఇప్పుడు మనం కేవలం దీని దగ్గరికి ఎంత పొటెన్షియల్ భేదం వస్తుంది అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో క్యాలిక్యులేట్ ఎలా చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. సో ఫార్ములా ఏంటి? మనకి ఓమ్స్ లా ఫార్ములాని వాడతాం. V = I × R అనే దాన్ని వాడతాం. I ఎంత? 5, R ఎంత? 5, 5 5 ఎంత? 25. సో దీని దగ్గరికి 25 వోల్ట్స్ వెళ్తుంది. మొత్తం 75 కదా, ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేసామనుకోండి. ఒకవేళ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఎంత వచ్చింది? 50. ఈ రెండింటిని కలిపితే ఇక్కడ వచ్చిన 15, ఇక్కడ వచ్చిన 25ని కలిపితే టోటల్ బ్యాటరీ ఇందాక ఎంత అని చెప్పాం? 75 అని చెప్పాం కదా, దానికి సరిపోవాలి. సో అది క్వశ్చన్ ఆన్సర్ అండి. సో ఎలా చేసాం కదా, అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేసాం? టోటల్ కరెంట్ ఎంతో చూసుకుని దాని ప్రకారం ఇండివిజువల్గా ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎంత వచ్చింది, ఆ రెసిస్టెన్స్ దగ్గర ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేసాం. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి 25 వోల్ట్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 415th క్వశ్చన్ చూడండి. 60 వాట్ల సామర్థ్యం మరియు 120 వోల్ట్స్ పొటెన్షియల్ భేదం గల విద్యుత్ బల్బు నుండి ఎంత విద్యుత్ ప్రవహిస్తుంది? సో మనకి P ఇచ్చాడు 60 అని, V ఇచ్చాడు 120 అని, I ఎంత అని అడుగుతున్నాడు. సో ఇందాక ఆల్రెడీ రాశాను మీకు, P = V × I అని. P = V × I ప్రకారం మనకి I కావాలి కాబట్టి ఈ V ఇటు వచ్చి దీన్ని డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు Iకి ఫార్ములా ఏంటి? I = P/V. P ఎంత? 60 బై ఇదంతా 120, రెండు కట్ అయితే 1/2. సో 1/2 అంటే 0.5 యాంపియర్స్ అండి దాని ఆన్సర్. సో అన్నిటికి ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఫార్ములాస్ కన్వర్ట్ చేయడం వస్తే మనకి వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. 5 ఓముల నిరోధం గల ఒక నిరోధం నుండి 2 యాంపియర్ల విద్యుత్తు 10 సెకండ్ల పాటు ప్రయాణించిన అక్కడ ఉత్పత్తి అయ్యే ఉష్ణాన్ని లెక్కించాలి. సో మళ్ళీ ఉష్ణం వచ్చిందండి. సో మళ్ళీ మనం హెచ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మాత్రం మనకి ఏమి ఇచ్చాడు ఒకసారి చూస్తే, R వాల్యూ ఇచ్చాడు 5 అని, కరెంట్ ఇచ్చాడు 2 అని, టైం ఇచ్చాడు 10. మనం కట్టాల్సింది ఏంటి? ఎంత ఉష్ణం అంటే ఎంత వర్క్ ఇక్కడ మనకి జరుగుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం డెరివేషన్ చేసుకున్నా సరే, డైరెక్ట్గా మనం ఫార్ములా రాసేసుకున్నా సరే. సో ఫార్ములా చెప్పేస్తాను డైరెక్ట్గా, ఆ ఫార్ములా ఉపయోగించేసి మనం లెక్క చేద్దాం. అంటే అలా చెప్పేయచ్చు డైరెక్ట్ ఫార్ములా, కానీ మీకు ఫార్ములా ఎలా వచ్చిందో తెలియాలంటే నేను మొత్తం డెరివేషన్ అంతా మీకు చూపించాలి. సో W = VQ అనే ఫార్ములా మనకి పొటెన్షియల్ భేదం చెప్తుంది. అంటే పొటెన్షియల్ భేదం ఏం చెప్తుంది? V = W/Q అని చెప్తుంది. మీకు తెలుసు, ఇది వర్క్ డన్ ఇన్ మూవింగ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని చదువుకుంటామండి. దాని ప్రకారం మనకి W ఏమొచ్చింది? W = VQ అనే ఫార్ములా వచ్చింది. ఓకే, V = IR అని తెలుసు కదా మీకు. సో W = IR × Q. Q అంటే ఏంటి? ఛార్జ్.
ఇది మనకి ఐటీకి సమానం అవుతుంది. మళ్ళీ ఇది ఎలా వచ్చిందని అడగండి. విద్యుత్తుకి సూత్రం I = Q/T. ఒక ఏకాంక కాలంలో ప్రవహించే ఆవేశాలనే మనం కరెంట్ అంటాం. I = Q/T నుంచి Q = IT అవుతుంది. సో ఇక్కడ V ఏమో IR అయింది, Q ఏమో IT అయింది. అలా Wకి ఫార్ములా I²RT అయిందండి. ఇది మెయిన్ మనకి ఇక్కడ హీట్కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ I²RT. ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఇది ఎందుకు తీసుకున్నారు, ఇందాక వేరే ఫార్ములా తీసుకున్నామంటే ఇందాక పొటెన్షియల్ భేదంతో కూడిన ఫార్ములా అది. ఇప్పుడు పొటెన్షియల్ భేదం లేదు, మనకి కరెంట్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, టైం ఉంది. కాబట్టి ఫార్ములా ఏంటి, W = I²RT అనేదాన్ని వాడాలి. I²RT. ఎందుకని మనకి I ఎంత ఇచ్చాడు, R ఇచ్చాడు, T ఇచ్చాడు. సో I ఎంత 2, I² అంటే ఏమవుద్ది 4, R అంటే ఎంత ఇక్కడ 5 అని ఇచ్చాడు, టైం ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు. సో మొత్తం మల్టిప్లై చేసి ఇది 20 10 200 జౌల్స్. సో ఏ ఫార్ములా వాడాలి, ఆ ఫార్ములా ఎలా వచ్చిందో మీకు తెలియాలంటే అన్ని ఫార్ములాస్ మీద కొంత గ్రిప్ ఉండాలండి. సో అప్పుడు మాత్రమే మనం లెక్క చేయగలుగుతాం. నెక్స్ట్ ఇది 417th క్వశ్చన్. ఇది మనకి ప్రిలిమ్స్లో అడిగాడండి, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అడిగాడు. కిర్చాఫ్ లాస్ నుంచి అడగడం జరిగింది, అది మీకు ఇక్కడ అందించాను. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్రింది చూపిన వలయంలో ఏ బిందువు వద్ద పొటెన్షియల్ భేదం. ఆల్రెడీ నేను ఈ ప్రిలిమ్స్లో అడిగిన ఫిజిక్స్ క్వశ్చన్స్ మీద వీడియో చేశానండి. అది ఆల్రెడీ మీరు చూస్తుంటే ఈ క్వశ్చన్ మీరు స్కిప్ చేసి ఎదరికి వెళ్ళిపోవచ్చు, చూడకపోతే చూడండి. సో ఏ కాడ మనం 20 voltsతో ఉన్నాం, బి దగ్గరికి వచ్చేసరికి మన వోల్టేజ్ పొటెన్షియల్ భేదంలో ఉన్నాం, బి దగ్గరికి వచ్చేసరికి పొటెన్షియల్ భేదం ఎంత అవుతుంది అని అడిగాడు. మనం ఏ కాడ నుంచి బి దగ్గరికి వస్తున్నాం, ఇది డైరెక్షన్. వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఉంది, ఒక బ్యాటరీ ఉంది. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు రూల్స్ తెలిసి ఉండాలి. మనం గనక రెసిస్టెన్స్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఇక్కడ ఆడిచ్చిన బాణం ఎలా ఉందో మనం కూడా అదే దిశలో వెళ్తున్నప్పుడు, సో మనం ఏ నుంచి బీకి వెళ్తున్నాం, వాడిచ్చిన బాణం కూడా అదే దిశలో ఉంది, కనపడుతుంది కదండి ఇక్కడ బాణం. అలా ఉన్నప్పుడు మనకి ఈ ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో, ఏదైతే ఇక్కడ నిరోధం ఉందో, దాని దగ్గర ఉన్న పొటెన్షియల్ భేదాన్ని మనం తీసేయాల్సి ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 20 ఉంది, ఇక్కడ ఎంత పొటెన్షియల్ భేదం ఉందనేది లెక్కెట్టాలి. V = IR ప్రకారం ఇక్కడ I ఎంత 1, R ఎంత 5, కాబట్టి రెండింటిని గుణిస్తే 5, అంటే ఈ నిరోధం దగ్గర 5 volts పొటెన్షియల్ భేదం ఉంది, దాన్ని 20లోంచి తీసేయాలి. సో 20లోంచి 5 తీసేస్తే మన దగ్గర ఇంకా 15 volts ఉంది. దాని తర్వాత మనం బ్యాటరీ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడికి మనం 15 ఉందండి. ఇప్పుడు బ్యాటరీ దగ్గరికి వెళ్తున్నాం. బ్యాటరీ దగ్గర మనం ఇప్పుడు మైనస్లోంచి ప్లస్లోకి వెళ్తున్నాం. ఎందుకని ముందు చిన్న గీత ఉంది, తర్వాత పెద్ద గీత ఉంది, మనం ఇలా వెళ్తున్నాం. కాబట్టి ముందు మైనస్లోంచి ప్లస్లోకి వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఎంతైతే పొటెన్షియల్ భేదం ఉందో దాన్ని కలుపుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ పొటెన్షియల్ భేదం వాడు ఇచ్చేసాడు, ఎంత ఉంది 5 ఉంది, దాన్ని మళ్ళీ కలుపుకోవాలి. సో మనం ఇందాక ఇప్పుడు 15 voltsతో ఉన్నాం, ఇప్పుడు దానికి మళ్ళీ 5 volts కలుపుకోవాలి. కలుపుకుంటే బి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మన దగ్గర 20 ఉంటుంది. సో 20తో బయలుదేరాం, ఇక్కడ 5 తగ్గింది, మళ్ళీ ఇక్కడ 5 పెరిగింది, కాబట్టి మళ్ళీ ఎంత ఉంటుంది 20 ఉంటుంది. కాబట్టి ఆన్సర్ దానికి 1 అండి. సో ఎప్పుడు తగ్గించాలి, ఎక్కడ పెంచాలి అనేది జాగ్రత్తగా చూసుకోవాలండి. అది కిర్చాఫ్ లూప్స్ నియమం నుండి వచ్చింది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇలా ఇక్కడ బొమ్మ ఇచ్చాడు. ఈ బొమ్మ ఆధారంగా మొత్తం ఆ చిత్రం యొక్క ఫలిత నిరోధం ఎంత కనిపెట్టండి అంటున్నాడు. సో ఈ బొమ్మ చూడగానే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ముందు అసలు ఇచ్చినవి మనకి శ్రేణిలో ఉన్నాయా సమాంతరంగా ఉన్నాయా తెలిస్తేనే మనం ఈ లెక్క చేయగలుగుతామండి. శ్రేణిలో ఉన్నాయా సమాంతరంగా ఉన్నాయా ఎలా తెలుసుకోవాలి అంటే కొంచెం టైం తీసుకుంటాను మరి ఎక్స్ప్లెనేషన్కి. చూడండి, ఏ కాడి నుంచి సపోజ్ ఇప్పుడు ఇది కట్ అయిపోయింది అనుకోండి. కట్ అయిపోయినప్పుడు కూడా మనకి ఈ ఆర్ దగ్గరికి వెళ్ళడానికి దారి గనక ఉంటే అప్పుడు ఆ రెండు సమాంతరంగా ఉన్నాయని అర్థం. సో చూద్దాం, ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి బయలుదేరాం, మనకి ఇలా ఒక దారి కనపడుతుంది. ఇలా ఈ రెసిస్టెన్స్లోకి వెళ్ళి మనం బి దగ్గరికి వెళ్ళడానికి మనకి దారి ఉంది, కనపడుతుందా మీకు ఆ దారి? సో కాబట్టి ఈ రెసిస్టెన్స్ పాడైనప్పటికీ ఈ రెసిస్టెన్స్ అంటే ఇది ఒక బల్బు అనుకోండి, ఈ బల్బు ఫెయిల్ అయినప్పటికీ ఈ బల్బు ఖచ్చితంగా వెలుగుతుంది. కారణం ఏంటి, మనకు దారి ఉంది, ఆ బల్బులోకి వెళ్ళడానికి ఇలా ఒక దారి మీకు కనపడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు సమాంతర సంధానంలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇది కూడా ఫెయిల్ అయినాయి, ఇది వెలుగుతుందో లేదో చూద్దాం. అంటే దానికి వెళ్ళడానికి దారి ఉందా లేదా? ఉంది కదా.
కాబట్టి ఇది కూడా ఈ రెండిటికి సమాంతర సంధానంలోనే ఉన్నాయి. ఎందుకని శ్రేణి సంధానం అంటే ఒకటి ఫెయిల్ అయిందంటే ఇంకో దానికి వెళ్ళడానికి దారి లేదు, దారి ఉండదు. అలా ఉంటే దాన్ని శ్రేణి సంధానం అంటాం. ఒకటి ఫెయిల్ అయినా మిగతావి కూడా పనిచేయడానికి అవకాశం ఉంటే దాన్నే మనం సమాంతర సంధానం అంటాం. సో ఇది మూడు కూడా ఒకదానికి కూడా సమాంతర సంధానంగా ఉన్నాయి. బొమ్మ ఇలా కనపడుతుంది అంతే, కానీ దీని ఒరిజినల్ బొమ్మ ఇలా ఉంటుంది అనమాట. ఒకసారి సరిగ్గా గీస్తాను. ఇదొకటి, 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 ఇది 6, ఇది 6, ఇది 6. సో ఇలా ఉంటుంది అనమాట ఒరిజినల్ బొమ్మ. అయితే దాన్ని ఎలా చూపించాడు. దీని ఫలిత నిరోధం ఎంత? సో 1/r = 1/r1 + 1/r2 + 1/r3. ఇదే కదా సూత్రం. 1/r + 1/r + 1/r కడితే ఏమవుతుంది? 3/r అవుతుంది. సో 1/r = 3/r. మనకి r ఎంత అని అడిగాడు. తిరగేస్తే r/1, ఇది తిరగేస్తే r/3. కాబట్టి r వాల్యూ ఏమవుతుందంటే టోటల్ రెసిస్టెన్స్ r/3 అవుతుందండి. కాబట్టి మన ఆన్సర్ r/3. బొమ్మ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు ఇచ్చినవి సిరీసా ప్యారలల్ అనేది కనిపెట్టడానికి నేర్చుకోండి. 419. ఒక రెసిస్టెన్స్ ద్వారా, ఒక నిరోధం ద్వారా ప్రవహించే కరెంటుని 100% పెంచి అదే సమయంలో రెసిస్టెన్స్ని కనుక 25% తగ్గిస్తే అప్పుడు వెలువడే కొత్త పవర్ ఎంత అవుతుంది అని అడిగాడండి. సో మళ్ళీ పవర్ అడిగాడు. పవర్ దేనికి రిలేషన్ ఇచ్చాడు అంటే ఐకి ఆర్కి రిలేషన్ అడుగుతున్నాడు అండి. ఎందుకని ఇక్కడేమో కరెంటుని పెంచమంటున్నాడు, ఇక్కడ రెసిస్టెన్స్నేమో తగ్గించమంటున్నాడు. సో కాబట్టి మనకి పవర్కి ఫార్ములా ఏంటి? I × V. వీకి సూత్రం ఏంటి? V = IR. IR అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ IR పెట్టుకుంటే P = I²R అయ్యింది. P = I²R. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? దీన్ని 100% పెంచండి. ఎంత శాతం అంటే 100% పెంచడం అంటే రెండింతలు చేయండి. రెండుని 100% పెంచితే ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే ఇచ్చిన దాన్ని డబల్ చేయమని. సో కాబట్టి ఇక్కడ ఉన్న I 2I అవుతుందండి. సో 2I స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్. ఆర్ని ఏం చేయమన్నాడు? 25% తగ్గించండి. అంటే ఆర్ నేను 4తో భాగించండి అని. 25% తగ్గించడం అంటే అర్థం ఏంటి? 25% అంటే 1/4. 50% అంటే హాఫ్ 1/2 కదా. 25% అంటే 1/4 అంటే ఆర్ని 4తో భాగించండి అని. సో ఇప్పుడు ఏమైంది? ఇది ఈ 2I హోల్ స్క్వేర్ ఏమో 4I² అవుతుంది. ఎందుకని 2² కదా. ఒకసారి కొంచెం పక్కకి రాస్తాను. ఇక్కడేమో 2I హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో r/4 ఉంది. ఈ 2I హోల్ స్క్వేర్ 4I² అయింది ఇంటూ r/4i. ఈ 4 కట్టే మళ్ళీ I²R మిగిలింది. ఫస్ట్ ఫార్ములా I²R రాసుకున్నాం. దీన్ని డబల్ చేసి దీన్ని 4తో భాగించినా మళ్ళీ I²R వచ్చింది. కాబట్టి ఎటువంటి విలువ మారదండి. కాబట్టి ఎటువంటి చేంజ్ లేదు. ఫార్ములా చూసుకుని జాగ్రత్తగా దాన్ని ఎలా చేయాలో చూసుకోండి. ఒక తీగ యొక్క విశిష్ట నిరోధం ఇచ్చామండి 2 × 10⁴ ఓం మీటర్. దాని పొడవును రెట్టింపు చేసి వైశాల్యాన్ని సగం చేసిన విశిష్ట నిరోధం ఏమవుతుంది? సో క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. విశిష్ట నిరోధం అడిగాడు. విశిష్ట నిరోధం పొడవు మీద కానీ వైశాల్యం మీద కానీ ఆధారపడదండి. ఎంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది. విశిష్ట నిరోధం కేవలం పదార్థ స్వభావం మీద మాత్రమే ఆధారపడుతుంది. ఇటువంటి జామెట్రికల్ ఫ్యాక్టర్స్ మీద అంటే పొడవు మీద, వైశాల్యాల మీద విశిష్ట నిరోధం అనేది ఆధారపడదు. కాబట్టి ఎట్టి పరిస్థితులను విశిష్ట నిరోధం మారదు. అదే నిరోధం అయితే మారేది, విశిష్ట నిరోధం అడిగాం కాబట్టి మారదండి. కింది వాటిలో ఏది విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాన్ని చూపిస్తుంది? కింది వాటిలో ఏది? సో అక్కడతో మనకి కరెంట్ అయిపోయిందండి, ఎలక్ట్రిసిటీ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్స్ ఇక్కడ నుంచి బిట్స్ ఇచ్చారు. కింది వాటిలో ఏది విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాన్ని చూపుతుంది? ఓం నియమం, ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నియమం, ఫారడే నియమం, జౌల్ నియమం. సో ఆన్సర్ వచ్చేసరికి యాక్చువల్గా క్వశ్చన్ నేను మార్చానండి. మరి ఎందుకు ఇది అప్డేట్ అవ్వలేదు నాకు తెలియదు. సరే, క్వశ్చన్ నేను మార్చి చెప్తున్నాను. ఈ క్రింది వాటిలో ఏది విద్యుత్ అయస్కాంత ప్రేరణ గురించి చెప్పే నియమం? సో అది నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. ఎందుకో తప్పు వచ్చింది ఇది. క్రింది వాటిలో ఏది విద్యుత్ అయస్కాంత ప్రేరణ గురించి తెలిపే నియమం? క్వశ్చన్ కట్ చేస్తున్నాను. విద్యుత్ అయస్కాంత ప్రేరణ గురించి తెలిపే నియమాన్ని మనం ఫారడే నియమం అంటామండి. సో గుర్తుపెట్టుకోండి, విద్యుత్ అయస్కాంత ప్రేరణ గురించి తెలిపే నియమం ఫారడే నియమం. అది క్వశ్చన్ తప్పు, ఏమనుకోవద్దు.
422 ఒక సరళ వాహకంలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అంటే ఒక స్ట్రైట్ లైన్ కండక్టర్స్లో కరెంటు పాస్ అవుతున్నప్పుడు దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంది? వాహకానికి సమాంతరంగా ఉంటుంది, వృత్తాకార వలయాలుగా ఉంటుంది, వాహకానికి లంబంగా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. సో ఇలా కరెంట్ వెళ్తున్నప్పుడు దీని చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా సర్కిల్స్ రూపంలో ఉంటుందండి, కాన్సెంట్రిక్ సర్కిల్ రూపంలో ఉంటుంది. సో ఆన్సర్ ఏంటంటే వృత్తాకార వలయాలుగా ఉంటుంది. నెక్స్ట్, సోలినాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంది? సోలినాయిడ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సోలినాయిడ్ అంటే ఇలా ఒక స్ప్రింగ్లా ఉండేదాన్ని సోలినాయిడ్ అంటాం. దీనికి ఒక సైడ్ నార్త్ పోలు, దీనికి ఇంకో సైడ్ సౌత్ పోల్గా ఉండి దీని చుట్టూ ఇలా అయస్కాంత క్షేత్రం మనకి బారు మ్యాగ్నెట్లో ఎలా ఏర్పడుతుంది అలా ఏర్పడుతుంది, దాన్ని సోలినాయిడ్ అంటాం. సోలినాయిడ్ లోపల మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా సమాంతరంగా సమానమైన దూరాల్లో ఒకే డైరెక్షన్లో ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని మనం యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏకరీతి అయస్కాంత క్షేత్రం అంటామండి. సోలినాయిడ్ వల్ల మనకి ఏకరీతి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. సో చాలా బలంగా ఉంటుంది మరియు ఏకరీతిగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ అయస్కాంత ప్రేరణను కనుగొన్నది ఎవరు? సో మళ్ళీ క్వశ్చన్ ఇందాక ఫస్ట్లో ఆ క్వశ్చన్ చెప్పాను. విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం గురించి తెలిపేది ఏంటి అంటే ఫారడే నియమం అండి. సో విద్యుత్ అయస్కాంత ప్రేరణ కనుగొన్నది ఎవరు అంటే మైకేల్ ఫారడే. నెక్స్ట్, విద్యుత్ జనరేటర్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? విద్యుత్ జనరేటర్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది అంటే ఓం నియమమా, విద్యుత్ అయస్కాంత ప్రేరణ, ఇలా అడిగాం. సో ఆన్సర్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ మీదే జనరేటర్ పనిచేస్తుందండి. సో జనరేటర్ ఏ సూత్రం మీద ఆధారంగా పనిచేస్తుంది అంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహం కలిగిన పొడవైన సరళమైన వాహకానికి సంబంధించి అయస్కాంత క్షేత్ర రేఖలకు సరైన లక్షణం ఏంటి? సో క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. విద్యుత్ ప్రవాహం ఇలా ఒక పొడవైన కండక్టర్లో విద్యుత్ ప్రవాహం జరుగుతుంది, దీని చుట్టూ అయస్కాంత రేఖలు ఏర్పడతాయి. వాటికి సంబంధించిన లక్షణం ఉందాక ఆల్రెడీ చెప్పాం. ఇలా వృత్తాకారంగా కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే అర్థమేంటి, ఒకే వృత్త కేంద్రం కలిగిన సర్కిల్స్ ఏర్పడతాయండి. సో ఆన్సర్ ఎక్కడ ఉందో చూసుకోండి. వాహకానికి సమాంతరంగా వాహకానికి లంబంగా ఉండే తలంలో ఇదండి. వాహకానికి లంబం అంటే ఇలా వాహకం ఉంటే ఇలా పైకి ఇలా కిందకి ఇవి ఉంటాయండి, ఇలాగా రేఖలు బలరేఖలు వృత్తాకారంగా ఉంటాయి. కాబట్టి ఆన్సర్ వాహకానికి లంబంగా ఉండే తలంలో ఏకకేంద్రక వృత్తాలు ఏర్పడతాయి. నెక్స్ట్, ఆయిస్టెడ్ గౌరవార్థం ఆయన పేరు ఏ భౌతిక రాశికి ప్రమాణంగా ఉపయోగిస్తున్నారు? ఇది టెక్స్ట్ బుక్లో ఉందండి. ఆయిస్టెడ్ యొక్క గౌరవార్థం ఆయన పేరు ఏ భౌతిక రాశికి ప్రమాణంగా ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసరికి అయస్కాంత క్షేత్ర బలానికి ఆయన పేరు సిజిఎస్ యూనిట్స్లో దాన్ని వాడతామండి. గుర్తుపెట్టుకోండి. సిజిఎస్ అంటే తెలుసు కదా మీకు, సిజిఎస్, ఎంకేఎస్, ఎస్ఐ సిస్టమ్స్ ఉన్నాయి కదండి. అందులో సిజిఎస్ యూనిట్ కింద అయస్కాంత క్షేత్ర బలానికి ఆయిస్టెడ్ అనే ప్రమాణాన్ని వాడతారండి. నెక్స్ట్, స్టేట్మెంట్ ఎం, అయస్కాంత క్షేత్ర బలం త్రిమితీయమైంది. రైట్ అండి. అయస్కాంత క్షేత్ర బలం మొత్తం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దాని చుట్టూ అన్ని వైపులా ఉంటుంది, పైన ఉంటుంది, ఇటు ఉంటుంది, కింద ఉంటుంది, మొత్తం 360 degrees దాని చుట్టూ ఉంటుంది, త్రిమితీయమైంది. ఇది రైట్ అండి. అయస్కాంత క్షేత్ర బలం జనకం నుండి ఉండే దూరం బట్టి మారుతుంది. సో ఇక్కడ అయస్కాంతం ఉంది, దగ్గరగా ఉంటే దీని బలం క్షేత్ర బలం ఎక్కువగా ఉంటుంది, దూరం వెళ్ళి కొద్ది క్షేత్ర బలం బలహీన పడతా ఉంటుందండి. కాబట్టి దూరం బట్టి మారుతుంది అనేది రైట్. ఎమ్ రైటే, ఎన్ రైటే. సో రెండు రైట్ ఎక్కడ ఉంటే అది మన ఆన్సర్. సో యాక్చువల్గా తప్పు, ఎమ్ ఎన్ రెండు సరైనవి అని ఇవ్వాలండి. ఇక్కడ తప్పు ఇక్కడ తప్పు అని ప్రింట్ ఇచ్చాం, అది తప్పు. ఎమ్ ఎన్ రెండు సరైనవి కాబట్టి దీని ఆన్సర్ ఏ అండి. అయస్కాంత బలరేఖలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. అయస్కాంత బలరేఖలు పరస్పరం ఖండించుకోవు, ఇది రైట్ అండి. పరస్పరం ఎట్టి పరిస్థితులను అయస్కాంత బలరేఖలు ఒకదానొకటి టచ్ అవ్వవు, కాబట్టి ఇది రైట్. అయస్కాంత రేకులు అని పడిందండి. అయస్కాంత బలరేఖలు దిశ దండాయస్కాంతంలో బయట ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దండాయస్కాంతం ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అయితే నార్త్ పోల్ నుంచి ఇలా సౌత్ పోల్ వైపు బయట ఉంటాయండి. లోపల వచ్చేసరికి సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు ఉంటాయి, కాబట్టి ఇది రైట్. బయట ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు ఉంటాయి, రైట్ అండి అది. ఇవి వివృత వక్రాలు, ఇది తప్పండి. ఇవి సంవృత వక్రాలండి, అంటే క్లోజ్డ్ అండి. ఇవి ఇక్కడి నుంచి చెప్పాను, ఇలా బయలుదేరి మళ్ళీ ఇలా లోపల నుంచి ఉంటాయి, ఇలా బయలుదేరి. ఇవి క్లోజ్డే తప్ప ఓపెన్ కాదండి. ఇవి వివృతాలు కాదు, అవి సంవృతాలు, కాబట్టి సి తప్పు. దండాయస్కాంతం చుట్టూ బలరేఖలు ఏకరీతిగా లేని అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి.
బలరేఖలు ఎటువంటి క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి అంటున్నాడండి ఇక్కడ. ఏకరీతిగా లేపడం అంటే అర్థం ఏంటండి, ఇక్కడ దూరం ఇక్కడ అన్నీనేమో బలరేఖలు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇక్కడ అయస్కాంత క్షేత్ర బలం ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ కూడా అయస్కాంత క్షేత్ర బలం ఎక్కువగా ఉంటుంది. మధ్యలో దండాయస్కాంతానికి అయస్కాంత క్షేత్ర బలం తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం మనం, ఏకరీతిగా లేని అయస్కాంత క్షేత్రం అంటాం. ఎందుకని వేరు బిందువుల దగ్గర అయస్కాంత క్షేత్ర బలం వేరుగా ఉంది. మీకు తెలుసు అయస్కాంతానికి ధ్రువాల దగ్గర బలం ఎక్కువగా ఉంటుంది, మధ్య బిందువు దగ్గర బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఏకరీతి అయస్కాంత క్షేత్రం అవ్వదండి. ఏకరీతి అయస్కాంత క్షేత్రం అంటే మొత్తం ఏ బిందువు దగ్గర అయినా సరే బలం సమానంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తీగలో విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు దాని చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్రం యొక్క దిశను ఏ నియమం ద్వారా తెలుసుకుంటాము? ఒక తీగలో ఉందంటే విద్యుత్ ఇలా ప్రవహిస్తుంది ఒక తీగలో, దీని చుట్టూ అయస్కాంత బలరేఖలు ఏర్పడే దిశ అంటే ఇవి సవ్య దిశ అపసవ్య దిశ అనేది ఏ నియమం ద్వారా తెలుసుకుంటాం అంటే కుడి చేతి బొటన వేలు నిబంధన అండి. ఆ వైరుని మనం కుడి చేతితో పట్టుకుంటే మన బొటన వేలేమో విద్యుత్ ప్రవాహ దిశను, మిగతా దాని చుట్టుకునే మిగతా 4 వేళ్ళు అయస్కాంత క్షేత్ర దిశను తెలుపుతాయని చెప్పి మనకి ఇది ఉందండి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే కుడి చేతి బొటన వేలు నిబంధన 430కి ఆన్సర్ బి అండి. నెక్స్ట్ 431, కింది వాటిలో ఏది ప్రేరిత విద్యుత్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది? ప్రేరిత విద్యుత్ ప్రవాహం అంటే ఇది కాయిలు, ఇది అయస్కాంతం అనుకోండి. ఈ రెండింటి మధ్య ఉండే పరస్పర చలనం వలన మనకేమవుతుంది, ఇందులో ప్రేరిత విద్యుత్ చాలక బలం వస్తుంది. ప్రేరిత విద్యుత్ చాలక బలం వల్ల ఇందులో కరెంట్ ఉత్పత్తి అవుతుందని చెప్పి మనకి చదువుకుంటామండి. సో ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటు ఎంత ఎక్కువగా వస్తుందని దేని మీద ఆధారపడుతుంది అంటున్నాడు. తీగ యొక్క చలన వేగం ఎంత స్పీడ్గా అయితే ఈ అయస్కాంతము ఈ తీగ చుట్టూ పరస్పరం ముందుకి వెనక్కి కదులుతాయి, ఎంత వేగంగా కదిలితే అంత ఎక్కువ కరెంట్ వస్తుంది. అది రైట్ అండి. అయస్కాంత క్షేత్రం యొక్క బలం, మనం తీసుకున్న ఈ అయస్కాంతం ఏదైతే ఉన్నాయో 2 అయస్కాంతాలు తీసుకుంటామండి. వీటి మధ్య ఉండే బలం, ఎంత బలమైన అయస్కాంతాలు తీసుకుంటే ఈ మధ్యలోంచి వెళ్ళే ఫ్లక్స్ అంత మారుతుంది కాబట్టి అంత ఎక్కువగా కరెంట్ అనేది మనకి ఉత్పత్తి అవుతుంది. అది కరెక్టేనండి అయస్కాంత క్షేత్ర బలం. నెక్స్ట్ అయస్కాంత క్షేత్రం మరియు తీగ మధ్య కోణం, అది కూడా ఇంపార్టెంట్ అండి. ఇలా 2 అయస్కాంతాలు పెట్టి ఇక్కడ ఉండే తీగ చుట్టూ లంబంగా పెడితే ఎక్కువ బలరేఖలు వెళ్తాయండి కాబట్టి ఎక్కువగా మారడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఇలా పెట్టి దీన్ని మనం సమాంతరంగా పెట్టామనుకోండి, ఇలా బలరేఖలు తక్కువగా వెళ్తాయి. సో లంబంగా పెట్టినప్పుడు సమాంతరంగా పెట్టినప్పుడు ఆ వస్తువు గుండా ప్రవహించే బలరేఖల సంఖ్యలో తేడా వస్తుందండి. కాబట్టి కోణం కూడా ఆధారపడుతుంది. కాబట్టి 1, 2, 3 అన్నీ కూడా ఈ ప్రేరిత విద్యుత్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయండి. నెక్స్ట్ లెంజ్ నియమం లేదా లెన్స్ నియమం ఏ నిత్యత్వ నియమానికి సంబంధించింది? సో ఈ లెంజ్ లా అనేదండి శక్తి నిత్యత్వ నియమానికి సంబంధించిందండి. మనం ఖర్చు పెట్టే శక్తే అక్కడ విద్యుత్ ప్రవాహం రూపంలోకి మారుతుంది. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము అనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఇది శక్తి నిత్యత్వ నియమం మీద ఆధారపడుతుంది. ఫారడే నియమం కూడా శక్తి నిత్యత్వ నియమేనండి. ఈ లెంజ్ నియమం కూడా శక్తి నిత్యత్వ నియమం మీదే దానికి సంబంధించింది. ఒక ప్రత్యామ్నాయ ప్రవాహం ఏసీ జనరేటర్లో ప్రేరిత విద్యుత్ ప్రవాహం యొక్క పొలారిటీ అంటే దిశ మార్పు అండి. పొలారిటీ అంటే ఏంటి? దిశ మార్పు ఎన్ని చక్రాలకు ఒకసారి జరుగుతుంది. అంటే మనకి ఏసీ జనరేటర్ తీసుకుంటే మనకు ఒకసారి పైకి, ఒకసారి కిందకి, ఒకసారి పైకి ఆల్టర్నేటింగ్ కరెంట్ కదండి. ఒకసారి పాజిటివ్ కరెంటు, ఒకసారి నెగిటివ్ కరెంటు, ఒకసారి అలా వస్తుంది కదండి. అది ఎన్ని చక్రాలకి అంటే పూర్తి చక్రానికి ఒకసారా, పావు చక్రానిక, అంటే 1/4కి ఒకసారా, 1/2కి ఒకసారా, అలా అడిగాడండి క్వశ్చన్. ప్రతి అర్ధ చక్రానికి డైరెక్షన్ మారుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఆ ఏసీ జనరేటర్లో ప్రతి అర్ధ చక్రానికి ఒక్కసారి పాజిటివ్ కరెంట్ వస్తుంది, మరో అర్ధ చక్రానికి నెగిటివ్ కరెంట్ అలా వస్తుంది. కాబట్టి ఆన్సర్ అర్ధ చక్రం అండి. 433కి ఆన్సర్ ఏ. నెక్స్ట్ 434, ఒక ఏసీ జనరేటర్లో స్లిప్ రింగ్స్ దేనిని నిర్ధారిస్తాయి? స్లిప్ రింగ్స్ వల్ల ఉపయోగం ఏంటి? దేనిని నిర్ధారించడానికి మనం స్లిప్ రింగ్స్ వాడతాము అని ఇచ్చాడండి. స్లిప్ రింగ్స్ మీరు దాని యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలా స్లిప్ రింగ్స్ ఉంటాయండి. స్లిప్ రింగ్స్కి మనకి ఇలా 2 కనెక్ట్ అయ్యి ఉంటాయి. కనెక్ట్ అయ్యండి ఇక్కడ మనకి లోడ్కి వెళ్ళిపోద్దండి. ఇక్కడ నుంచి వచ్చే కరెంటు బయటికి సప్లై అయిపోతుంది మీకు. కాబట్టి డయాగ్రామ్ చూసుకోండి.
ఇలా 2 బ్రష్లు కనపడి ఆ బ్రష్ల నుంచి మీకు ఇలా లోడ్ ఇచ్చేస్తాడు. అంటే బాహ్య సర్క్యూట్లోకి ఏసీ కరెంట్ నిరంతరం సరఫరా అవుతుంటుంది. ఇక్కడ ఎంత తిరుగుతూ ఉంటుందో ఈ ఏసీ కరెంట్ ఇంట్లోకి అలా సప్లై అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ బాహ్య సర్క్యూట్కి ఏసీ కరెంట్ నిరంతరం సరఫరా జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ 435. 0.5 మీటర్ల పొడవు గల ఒక వాహకం. సో ఎల్ ఇచ్చాడండి 0.5. 0.2 టెస్లా అయస్కాంత క్షేత్రంలో ఉంది. బి వాల్యూ ఇచ్చాడండి 0.2. కరెంట్ కూడా ఇచ్చాడండి 3 ఆంపియర్స్. అయితే అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఈ వాహకం ఉన్నప్పుడు ఈ వాహకంపై పనిచేస్తున్న అయస్కాంత క్షేత్ర బలం ఎంత, ఎఫ్ ఎంత అని అడిగాడండి. సో మనకి ఐ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, బి ఇచ్చాడు. కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్బి సైన్ థీటా అనే సూత్రం మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి. ఇక్కడ లంబంగా అన్నాడు కాబట్టి 90 డిగ్రీస్ తీసుకుంటాం. సైన్ 90 వాల్యూ 1 కాబట్టి ఇది రాదండి. ఇక ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్బి అనే దాన్ని వాడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఐ ఎంత 3 అండి, ఎల్ ఎంత 0.5 అండి, బి ఎంత అంటే 0.2 అండి. 0.5 ఇంటూ 0.2 0.1 అవుతుందండి. 3 ఇంటూ 0.1 మనకి 0.3 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 0.3 న్యూటన్స్ బలం ఆ తీగ మీద పనిచేస్తుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్బి సైన్ థీటా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సోలనాయిడ్ లోపల ఉత్పత్తి అయ్యే అయస్కాంత క్షేత్ర బలం. ఇది ఆల్రెడీ చెప్పాను ఇందాక మీకు. సోలనాయిడ్లో లోపల అయస్కాంత బలరేఖలు ఇలా అన్ని సమానమైన దూరాల్లో ఉంటాయి కాబట్టి ఇది ఏకరీత అయస్కాంత క్షేత్రం అని చెప్పాను. కాబట్టి సోలనాయిడ్లో ఎన్ని బిందువుల దగ్గర ఏకరీత అంటే అర్థం ఏంటంటే అన్ని బిందువుల దగ్గర దాని యొక్క బల ప్రభావం సమానంగా ఉంటుంది, అయస్కాంత క్షేత్ర బలం సమానంగా ఉంటుంది. ఒక పార్టికల్ ఛార్జ్ ఇచ్చాడండి, అంటే ఆవేశం అది. సో ఆవేశం ఇచ్చాడు. క్యూ ఎంత అంటే 3.2 ఇంటూ 10⁻⁻19 ఛార్జ్తో 10⁻6 మీటర్ పర్ సెకండ్. సో వేగం ఇచ్చాడండి 10⁻6 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో 3.0 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ తీవ్రత. సో బి వాల్యూ కూడా ఇచ్చాడండి. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అన్న టెస్లా అన్న ఒకటే 3 అండి. ఇలా సో క్యూ ఇచ్చాడు, వి ఇచ్చాడు, బి ఇచ్చాడు, యాంగిల్ కూడా ఇచ్చాడండి. యాంగిల్ ఎంత 30 డిగ్రీస్ ఇచ్చాడు. సో పనిచేసే బలం. సో ఎఫ్ ఈక్వల్ టు క్యూవీబీ సైన్ థీటా. ఇందాకేమో ఐఎల్బి సైన్ థీటా అండి, ఇది క్యూవీబీ సైన్ థీటా. సో రెండు ఫోర్స్కి సూత్రాలు. రెండింటికి తేడా ఏంటంటే ఇందాక ఒక వైర్ పెట్టామండి అయస్కాంత క్షేత్రంలో, ఒక వైర్ మీద పనిచేసే బలం అది. ఇప్పుడు అదే అయస్కాంత క్షేత్రంలో వైర్ కాకుండా ఆవేశాలు ఉన్నప్పుడు ఆవేశం మీద పనిచేసే బలం అండి ఇది. సో క్యూవీబీ సైన్ థీటా, క్యూవీబీ 3 తెలుసు, సైన్ థీటా ఏమో 30 డిగ్రీస్ ఇచ్చాడు. సో క్యూ ఎంత అంటే 3.2 ఇంటూ 10⁻⁻19 ఇంటూ వి ఎంత అంటే 10⁻6 ఇంటూ ఐ ఎంత అంటే 3 ఇంటూ సైన్ 30 అంటే 1/2. ఓకే. సో ఈ 2 ఇక్కడ 1.6 టైమ్స్ కట్ అవుతుందండి. సో 1.6 ఇంటూ ఇక్కడ ఇంకా 3 ఉంది ఇంటూ 3 ఇది 10⁻⁻13 సో 4.8 అండి. సో 4.8 ఇంటూ 10⁻⁻13 న్యూటన్స్ దాని యొక్క ఆన్సర్ అండి. నెక్స్ట్ ఈ క్రింది వాడినిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. దీంట్లో సరికాని వాక్యం ఉందంటే గుర్తించమంటున్నాడు. అయస్కాంత క్షేత్రం యొక్క బలం మారితే క్షేత్ర స్వభావం మారుతుంది. అయస్కాంత క్షేత్రం యొక్క బలం మారితే క్షేత్ర స్వభావం మారుతుంది. రైట్. అయస్కాంత క్షేత్ర దిశ మారితే క్షేత్ర స్వభావం మారుతుంది. అది రైటేనండి. దిశ మారినా గుర్తుపెట్టుకోండి, అయస్కాంత క్షేత్ర బలం మారినా క్షేత్ర స్వభావం మారుతుంది, దిశ మారినా క్షేత్ర స్వభావం మారుతుంది. 3వ పాయింట్, అయస్కాంత క్షేత్ర స్వభావం క్షేత్ర బలం మీద మాత్రమే ఆధారపడుతుంది. తప్పు. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, బలం మీద ఆధారపడుతుంది, దిశ మీద కూడా ఆధారపడుతుంది అని చెప్పి ఈ పాయింట్ ఏం చెప్తున్నాం, బలం మీద మాత్రమే ఆధారపడుతుంది అని చెప్పాం. సో ఇది తప్పండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అయస్కాంత క్షేత్ర బలం వేరువేరు బిందువుల వద్ద వేరువేరుగా ఉంటే దాన్ని అసమక్షేత్రం అంటారు. ఓకే, అది రైట్ అండి. అన్ని చోట్ల ఒకటేలా ఉంటే దాన్ని సమక్షేత్రం అంటాం, వేరువేరు బిందువుల దగ్గర వేరువేరుగా ఉంటే అసమక్షేత్రం అంటాం. అది రైట్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి సి అండి. నెక్స్ట్, ఒక ఏకరీత అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఎల్ పొడవు గల విద్యుత్ వాహక తీగను ఉంచాం. ఇప్పుడు ఆ వాహక తీగ పొడవును రెట్టింపు చేసినా దానిపై పనిచేసే బలం ఏమవుతుంది? సో క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏకరీత అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా, సో గుర్తుపెట్టుకోండి, సమాంతరంగా ఉన్నప్పుడు అసలు దాని మీద బలమే పనిచేయదండి.
సో ఏదైనా ఒక అయస్కాంత క్షేత్రం ఉన్నప్పుడు ఈ అయస్కాంత క్షేత్రానికి మనం ఏ వస్తువుని పెట్టినా లంబంగా పెట్టాలండి. 90 డిగ్రీస్ కోణంతో పెడితేనే దీని నుంచి బలరేఖలు ఎక్కువగా వెళ్ళి దీని బలం దీని మీద పనిచేస్తుంది. అంతే తప్ప సమాంతరంగా పెట్టినప్పుడు కోణం 0 డిగ్రీస్తో పెడితే ఇందులోంచి వెళ్ళే బలరేఖలు ఏమీ ఉండవండి. దాని బలం ఏమీ పనిచేయదు. ఎందుకని సైన్ 0 సమాంతరంగా పెడితే ఏమవుతుంది, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఫోర్స్ ఏమవుతుంది, 0 అయిపోతుందండి. కాబట్టి సమాంతరంగా ఉన్నప్పుడు దాని పొడవు ఎంత ఉన్నా సరే ఆన్సర్ శూన్యం అవుతుంది. సో 440 0.8 టెస్లా అభివాహక సాంద్రత. సో బి వాల్యూ ఇచ్చాడండి. బి వాల్యూ ఎంత, 0.8 టెస్లా ఇచ్చాడు. సాంద్రత కలిగిన క్షేత్ర దిశగా లంబంగా, సో లంబంగా ఇచ్చాడా సమాంతరంగా ఇచ్చాడో చూసుకోవాలి. లంబంగా. వేగం ఇచ్చాడండి. వి ఎంత అంటే 10 మీటర్లు పర్ సెకండ్ వేగంతో ఒక వాహక తీగ చివర విద్యుత్ చాలక బలం ఇచ్చాడండి. ఇప్పుడు ఈ ఇచ్చాడు. విద్యుత్ చాలక బలం ఈ ఎంత అంటే 8 వోల్ట్స్ ఇచ్చిన తీగ పొడవు ఎంత, ఎల్ ఎంత అని అడుగుతున్నాడండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక బాక్స్ ఉంది మనకి సెపరేట్గా. అది మీకు ఈ చాప్టర్లో వేరే కలర్లో ఒక బాక్స్ ఉందండి. ఆ బాక్స్లో ఉంది ఈ ఫార్ములా. మీకు ఈ విద్యుత్ చాలక బలానికి ఈ బీకి ఎల్కి వికి మధ్య సంబంధం ఉన్న సూత్రం అక్కడ ఉందండి. విద్యుత్ చాలక బలం ఎప్సిలా = బిఎల్వి అనే సూత్రం కనపడుతుందండి మీకు. ఆ సూత్రం ఆధారంగా ఇది చేయొచ్చు. ఎందుకని విద్యుత్ చాలక బలం ఇచ్చాడు 8 అని, 8 బి ఇచ్చాడు 0.8 అని, ఎల్ మనకు కట్టమంటున్నాడు. వి ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడండి. ఈ 8ని 0.8ని 10ని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇది 8 అవుతుంది. ఈ 8 ఇటు వెళ్ళి దీన్ని భాగిస్తే 1 వస్తుంది. కాబట్టి ఎల్ వాల్యూ ఎంత అంటే 1 మీటర్ అండి. అది దాని ఆన్సర్. ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. విద్యుత్ చాలక బలం = బి ఇంటూ ఎల్ ఇంటూ వి. పక్కన సైన్ థీటా ఉంటుందండి, లంబం కాబట్టి అది రాలా అంతే. మానవ కంటిలో, సో అక్కడతో ఎలక్ట్రోమాగ్నెటిజం ఆపేసామండి. నెక్స్ట్ ఒకసారి మనకి మానవుని కన్ను రంగుల ప్రపంచం దాన్ని టచ్ చేసాం. ఇక్కడ మానవుని కంటిలో కింది భాగాల్లో ఏది కంటిలోకి ప్రవహించే కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది. మన కంటిలోకి ఎంత కాంతి రావాలనేది నియంత్రించేది ఎవరు అంటే ఐరిష్ అండి. ఐరిష్ అనేది మన కంటిలోకి వచ్చే కాంతి ఎక్కువ రావాలా తక్కువ రావాలనేది నియంత్రిస్తుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి యొక్క స్పష్ట దృష్టి కనీస దూరం 50 సెంటీమీటర్లు. అతను 25 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును చదవడానికి అవసరమైన సవరణ కటకం యొక్క పవర్ ఎంత? సో ఇప్పుడు కళ్ళజోడు వాడుతున్నాడండి. ఇది కళ్ళజోడు. మామూలుగా అయితే ఇతని కండ్లు ఈ కనీసం 50 సెంటీమీటర్ల దూరం ఉండే వస్తువుని కానీ చూడలేవు. కానీ ఇప్పుడు అతను 25 సెంటీమీటర్లు ఒక వస్తువుని పెట్టి దీన్ని చదువుదాం అనుకుంటున్నాడు. ఇతను వాడిన కళ్ళజోడు ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న వస్తువుని ఇక్కడ ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇది వస్తువు, ఇది ప్రతిబింబం. గుర్తుపెట్టుకోండి, ఇది వస్తువు కింద పనిచేస్తుంది, ఇది ప్రతిబింబం. ఈ యూ దూరమేమో 25 ఇచ్చాడు, వి దూరమేమో 50 ఇచ్చాడు. ఓకే, సో మనం ఏం కట్టాలి, పవర్ కట్టాలంటే ముందు మనకి ఫోకల్ లెంగ్త్ ఎంతో తెలియాలి. ఎఫ్ తెలియకుండా పవర్ తెలియదు. ఎందుకని, పవర్కి ఫార్ములా 1/f. కాబట్టి మనం ఎఫ్ కట్టాలి. సో ఎఫ్ కట్టాలి అంటే ఇక్కడ మనకు సూత్రం 1/f = లెన్స్ మేకర్ ఫార్ములా 1/v - 1/uని మనం ఇక్కడ వాడాల్సి ఉంటుంది. సో వాడాల్సి వచ్చినప్పుడు మనం v వాల్యూ ఎంత తీసుకోవాలి, 50. u వాల్యూ ఎంత తీసుకోవాలి, 25. కాకపోతే ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అనేది ఇక్కడ మనం ఒకసారి చూసుకోవాలి. ఇది కళ్ళజోడు అని చెప్పాను, ఇక్కడ v ఉందని చెప్పాను, ఇక్కడ u ఉందని చెప్పాను. కాంతి ప్రయాణించే దిశ ఇది. ఎందుకంటే మన కళ్ళజోడు మీదకి వచ్చి ఇలా కాంతి పడుతుంది. కానీ మనం కొలిచేటప్పుడు కళ్ళజోడు నుంచి దూరాలు కొలవాలి. మనమేమో ఇలా కొలుస్తున్నాం ఈ దూరాలని. వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి v వాల్యూ మైనస్ తీసుకోవాలి, u వాల్యూ కూడా మైనస్ తీసుకోవాలి. సో సూత్రం ఇప్పుడు ఏమైంది, 1/f = 1/v - 1/uలో ఇది -25 పెట్టుకోవాలి. సరే, ఇది -50 పెట్టాలి, ఇది -25 పెట్టాలి. సో ఇప్పుడు 1/f = 1/-50 - 1/-25. ఈ మైనస్ కలిసి ఇది ప్లస్ అయింది. ఓకే, సో 50కి 25కి ఎల్సిఎం ఎంత, 50 ఎల్సిఎం అవుతుంది. ఈ 50లో 1 టైం, కానీ మైనస్ ఉంది కాబట్టి ఈ -1 పైన -1 వచ్చింది, ప్లస్ ఈ 25 ఈ 50లో 2 టైమ్స్, 2 1 2 వచ్చింది. సో
సో ఆన్సర్ 1/50 వచ్చిందండి. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/50. ఎఫ్ వాల్యూ 50 అని వచ్చింది. మనకు కావాల్సిందేంటి పవర్. సో పవర్కి సూత్రం ఏంటి, పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/f. ఎప్పుడు ఇది మీటర్స్ అయితే, కానీ మనకి ఇక్కడ ఇచ్చిందండి సెంటీమీటర్స్ కాబట్టి ఫార్ములా 100/f. 100/f ఎంత 50. కాబట్టి ఆన్సర్ 2 అండి. 2 డయాప్టర్స్ ప్లస్ మైనస్ చూడండి, మనకు వచ్చింది ప్లస్సే. ప్లస్ 2 డయాప్టర్స్ అనేది ఆన్సర్ అండి. మానవ కన్నులోని సిలియరీ కండరాలు ప్రాథమిక విధి ఏమిటి? మన కంటిలోని సిలియరీ కండరాలు ఏం చేస్తాయంటేనండి, మన లెన్స్ యొక్క నాభ్యంతరాన్ని మార్చడం కోసం దాన్ని నొక్కుతాయండి. నొక్కినప్పుడు దాని యొక్క వక్రత వ్యాసార్థం మారుతుంది. సో ఆన్సర్ ఏంటంటే కంటి కటకం యొక్క వక్రతను మార్చడం కోసమే సిలియరీ కండరాలు పనిచేస్తాయి. ఒక పట్టం గుండా వెళ్ళినప్పుడు కాంతిలో ఏ రంగు అత్యధిక విక్షేపణం చెందుతుంది? గుర్తుపెట్టుకోండి, అత్యధిక విక్షేపణం చెందేది ఊదా రంగు అండి. అతి తక్కువ విక్షేపణం చెందేది ఎరుపు రంగు అండి. సో ఆన్సర్ ఊదా రంగు అతి ఎక్కువగా విక్షేపణం చెందుతుంది. ఒక వ్యక్తి దూరంగా ఉన్న వస్తువును చూస్తున్నప్పుడు కంటి కటకం యొక్క నాభియ దూరం 1.7 సెంటీమీటర్లు అయితే ఆ వ్యక్తి కనిష్ట దూరం 25 సెంటీమీటర్ల వద్ద ఉన్న వస్తువును చూస్తున్నప్పుడు నాభియ దూరం సుమారు ఎంత అవుతుంది? సో ఒక కన్ను ఉన్నప్పుడు, ఇది కన్ను అనుకోండి, ఎక్కడో అనంత దూరంలో ఉన్న వస్తువును చూస్తున్నప్పుడు నాభ్యంతరం ఎక్కువగా ఉంటుందండి. సపోజ్ ఇది 1.7 ఇచ్చాడు అనుకోండి. దగ్గరగా ఉన్న పుస్తకాన్ని చూస్తున్నప్పుడు ఇది సరి చేసుకుంటుంది, తన ఫోకల్ లెంగ్త్ని సరి చేసుకుంటుంది. ఖచ్చితంగా 1.7 కంటే తక్కువ ఉంటుందండి. కాబట్టి ఆన్సర్ 1.7 కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి 445కి ఆన్సర్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్, దృష్టి లోపాలు గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? మయోఫియాను పుటాకార కటకాన్ని ఉపయోగించి సరిచేయవచ్చు. ఇది రైట్ అండి. మయోఫియాకి అయితే పుటాకార కటకం వాడతాం. హైపర్మెట్రోఫియాకి అయితే ద్వికుంభాకార కటకాన్ని వాడతాం. హైపర్మెట్రోఫియా అనేది కనుగుడ్డు చాలా చిన్నదిగా ఉండడం వల్ల ఏర్పడుతుంది. సో ఇది కూడా కరెక్టేనండి. హైపర్మెట్రోఫియా అనేది ఐబాల్ అనేది చిన్నగా ఉండడం వల్ల ఏర్పడుతుంది. నెక్స్ట్, చత్వారం అనేది ఒక రకమైన ఎస్టిగ్మాటిజం. ఇది తప్పండి. ఎస్టిగ్మాటిజం అంటే అర్థం మన కంటి యొక్క లెన్స్ ఉంది కదండి, ఈ లెన్స్ యొక్క వక్రతా కేంద్రాల్లో వచ్చే తేడాని ఎస్టిగ్మాటిజం అంటామండి. కానీ ప్రెస్బయోఫియా అనేది వయసుతో పాటు వస్తుందని చదువుకుంటాం. వయసుతో పాటు మనకి ఈ లెన్స్ యొక్క అకామిడేషన్, అంటే ఈ లెన్స్ దాని ఫోకల్ లెంగ్త్ని మార్చుకుంటుందని చెప్పాను ఇందాక. సిలియరీ కండరాల్లో దీన్ని నొక్కినప్పుడు దాని యొక్క ఫోకల్ లెంగ్త్ మారుతుంది. అది లోపం ఇస్తే దాన్ని మనం అకామిడేషన్లో వచ్చే లోపం అంటామండి. కటక సర్దుబాటులో తేడా వస్తుంది, అప్పుడు మనకి ప్రెస్బయోఫియా అవుతుంది తప్ప అదొక ఎస్టిగ్మాటిజం అనేది తప్పండి. కాబట్టి ఆన్సర్ సి. ఇక ప్రెస్బయోఫియాని సరి చేయడానికి బైఫోకల్ లెన్సెస్ వాడతారు, అది రైట్ అండి. నెక్స్ట్, అంతరిక్షంలో ఉన్న వ్యోమగామి ఆకాశాన్ని నీలం రంగులో కాకుండా నలుపు రంగులో చూస్తాడు. దీనికి కారణం ఏంటి? సో మన ఆకాశం ఏ రంగుకైనా కారణం స్కాటరింగ్ అండి. స్కాటరింగ్ జరగాలి అంటే వాతావరణం అనేది ఉండాలి. వాతావరణం లేనప్పుడు, కాంతి ఉన్నప్పటికీ మనకి స్కాటరింగ్ జరగదు. కాబట్టి మనకి రంగులు ఏమీ కనపడవు. కాబట్టి ఆన్సర్ వాతావరణం లేకపోవడం వల్ల, కాంతి పరిక్షేపణం జరగకపోవడం వల్ల అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తికి ఆకాశం నీలం రంగులో కనపడుతుంది. కానీ ఆకాశంలో కాంతి వనరులు లేవంటే తప్పండి. అంతరిక్షంలో సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. కాంతి వనరులు ఉన్నప్పటికీ ఆ కాంతిని స్కాటరింగ్ చేయడానికి ఎటువంటి వాతావరణము లేదనమాట అండి. అందువల్ల నల్లగా కనపడుతుంది. ఒక ప్రిజంపై కాంతి కిరణం యొక్క పతన కోణం పెరిగితే విచలన కోణం ఏమవుతుంది? సో ఇది ప్రాక్టికల్ చేస్తామండి. మనకి పతన కోణం పెరుగుతూ ఉంటే ఫస్ట్ విచలన కోణం కూడా స్టార్టింగ్లో నెమ్మదిగా పెరుగుతుందండి. ఫస్ట్ తగ్గుతుందండి, విచలన కోణం తగ్గి తర్వాత పెరుగుతుంది. సో ఆన్సర్ సి అండి. పతన కోణం పెరుగుతూ ఉంటే విచలన కోణం ఫస్ట్ తగ్గి ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతుందండి. సో గుర్తుపెట్టుకోండి. 448కి ఆన్సర్ సి. నెక్స్ట్, సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు క్షితిజానికి దగ్గరగా, పెద్దదిగా మరియు సమతలంగా కనిపించడానికి క్రింది ఏ దృగ్విషయం కారణం అని అడుగుతున్నాడండి. సో గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో సూర్యుడు ఏ వస్తువైనా సరే, ఆకాశంలో సూర్యుడే కాదు, ఒక గ్లాసులో వేసిన నిమ్మకాయ పెద్దగా కనపడడానికి కానీ, ఒక గ్లాసులో వేసిన రూపాయి ఉబ్బినట్టు కనపడడానికి కానీ అన్నిటికీ కారణం వక్రీభవనం అండి. సో ఆన్సర్ వాతావరణం యొక్క వక్రీభవనం.
చివరి క్వశ్చన్ అండి. ఒక విద్యార్థి ప్రిజం మరియు తెల్లని కాంతితో ఒక ప్రయోగం నిర్వహించాడు. పసుపు రంగు యొక్క కాంతి ఆకుపచ్చని కాంతి కంటే తక్కువ విక్షేపణం చెందడాన్ని గమనించాడు. సో క్వశ్చన్ చూడండి, పసుపు కాంతి ఆకుపచ్చ కాంతి కన్నా తక్కువ విక్షేపణం చెందింది. సో గుర్తుపెట్టుకోండి, పసుపు కాంతి తక్కువ విక్షేపణం చెందింది దేనికంటే ఆకుపచ్చ కాంతి కంటే. దీన్ని బట్టి మీకు ఏం తెలుసు? సో కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక ఏం చెప్పాను, ఎరుపు రంగు తక్కువ విక్షేపణం చెందుతుంది అని చెప్పాను. ఎందుకంటే ఎరుపు రంగుకి వేవ్ లెంగ్త్ ఎక్కువ, అంటే తరంగ దైర్ఘ్యం ఎక్కువ. దేనికైతే తరంగ దైర్ఘ్యం ఎక్కువ అది తక్కువగా విచలనం చెందుతుంది. ఇక వైలెట్ రంగు ఏదైతే ఊదా రంగు ఉందో దానికి వేవ్ లెంగ్త్ బాగా తక్కువ, కాబట్టి అది ఎక్కువగా విచలనం చెందుతుంది. కాబట్టి ఒక రంగు యొక్క విచలనం అనేది దాని యొక్క తరంగ దైర్ఘ్యం మీద కూడా ఆధారపడుతుంది. సో ఇక్కడ తరంగ దైర్ఘ్యం సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చాడు, పసుపు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం ఆకుపచ్చ కాంతి కంటే తక్కువగా ఉండడమే. సో అది రైట్ ఆన్సర్ అండి. మిగతావి అన్నీ తప్పు. సో మిగతా మీరు ఆప్షన్స్ చదువుకోండి. ఇప్పటికే వీడియో 1 అవర్ అయిపోయింది 50 బిట్లకే. సో నెక్స్ట్ వీడియోలో కెమిస్ట్రీ 50 బిట్స్ కంప్లీట్ చేస్తానండి. మేబీ రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను అది. ఇక మీకు ఏమన్నా వీడియో కావాలి అంటే మాకు ఈ టాపిక్ కవర్ అవ్వలేదు, ఈ టాపిక్లో వీడియో బిట్స్ చేయండి అని ఏమన్నా ఉంటే నాకు కామెంట్ పెట్టండి. నేను దాని మీద MCQ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.